హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం కోరుకున్న విధంగా తయారవుతామా? వరల్డ్ లోనే హైయెస్ట్ శాలరీ తీసుకునే ఎంప్లాయ్ గా ఉండగలుగుతామా? హైయెస్ట్ బిజినెస్ మ్యాన్ గా కూడా ఎదగలుగుతామా? కొన్ని లక్షల కోట్లకి ఇది సాధ్యమా? ఎస్, విశ్వశక్తి ఆశీర్వాదాలు ఉంటే ఈ భూ ప్రపంచంలో నిధులు, నిక్షేపాలు, మనుషులు, కంపెనీలు, డబ్బు, సంపదలు, ప్రకృతి, పంచభూతాలు, ఏంజల్స్ ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మారినప్పుడు, ఆ గట్స్ అనే తెలివితేటలు, క్రియేటివిటీ మనకున్నప్పుడు ఆ స్పేస్ ఏర్పడుతుంది, ఆ దారి ఓపెన్ అవుతుంది. దానికి హై లెవెల్ ఫ్రీక్వెన్సీస్ కావాలి. అలాంటి గురువులు మీకు కావాలి. అయితే మన ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ శాలరీ, ఎక్కువ జీతం తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా? అంటే ఇక్కడ క్వాంటమ్ స్పేస్ ఫౌండర్ ఆ కంపెనీని స్థాపించి తను మీడియా రిపోర్ట్స్ ప్రకారం తను మన ఇండియాలోనే అత్యంత సంపన్నుడిగా జగదీప్ సింగ్ అనే అతను దాదాపు వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ శాలరీ ఎంప్లాయ్ గా ఉన్నాడు. ఆయన తీసుకుంటున్న శాలరీ ఫర్ ఇయర్ 17,500 కోట్లు. 17,500 కోట్లు. ఇలాంటి శాలరీ 1 ఇయర్ కి మనం తీసుకుంటాం ఎక్కడా వినలేదు. మనం ఏం వింటాం? మహా అయితే ఫర్ మంత్ 1 crore విను ఉంటాం. 1.5 మహా అయితే 3 crores లేదా ఇంకా అంతకు మించి. కానీ వేల కోట్లు తీసుకునేవాడు మనం చూసామా? ఇతను ఒక నెలకి దాదాపు 1,500 కోట్ల పైనే. ఒక నెలకి 1,500 కోట్లు తీసుకునేవాళ్ళు మనం చూడలేదు. హైయెస్ట్ పెయిడ్ శాలరీ అన్నమాట అతను అలా చిన్నప్పటి నుంచి డిఫరెంట్ గా కలలు కన్నాడు. లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నారు. ఇతర దేశాలు వెళ్లి క్వాంటమ్ స్పేస్ అనే దాని ఫౌండర్ గా ఆయన డిఫరెంట్ గా ఆలోచించాడు. అందరిలాగా కాకుండా మనం ఏం చేస్తాం? నలుగురితో నారాయణ అన్నట్టు వాళ్ళు బీటెక్ చదివారు, మనం బీటెక్ చదవాలి. వాళ్ళు ఎంఎస్సీ చేస్తారు, వీళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు. ఇలా జనాల్ని ఫాలో అవుతూ ఉంటాం. ఆయన అలా కాదు. తాను స్పెషల్ గా క్రియేట్ చేసుకున్నాడు. ఒక సీఈఓగా అత్యంత పెయిడ్ శాలరీ తీసుకోవాలని కలలు కంటూ ఆయన ఎంగేజ్ లో ఉన్నప్పటి నుంచే నేను సాధారణంగా అందరితో పాటు శాలరీ తీసుకోకూడదు, వరల్డ్ లోనే హైయెస్ట్ శాలరీ తీసుకోవాలి నేనని అందమైన కలలు కంటూ ఆ క్రియేటివిటీని ఎవరికి చెప్పకుండా తను బిల్డప్ చేసుకుంటూ ఉండేవాడు. లా ఆఫ్ అట్రాక్షన్ నియమాల ప్రకారం. అంటే తనకి విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు అన్ని తెలుసు. తన ప్లాన్స్ ఎవరికి చెప్పేవాడు కాదు. తను ఏం చేస్తున్నాడు ముందుగా ప్రపంచానికి రిలీజ్ చేసేవాడు కాదు, ఫ్రెండ్స్ తో కూడా. ఎందుకని? కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది అంత సీన్ లేదు నీకు అంటారు. అట్లా ఎవరవుతారా నీకు, నీ పిచ్చిగా నేను కొందరంటారు. ఇలాంటి జనం మాట పట్టించుకుంటే, ఇలాంటి జనంలో సమాజంలో అనేక మంది ఉంటారు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తుంటారు? ప్రతి విషయాన్ని జనానికి చెప్పేస్తుంటారు, ఫ్రెండ్స్ కి చెప్పేస్తుంటారు, ఇంట్లో చెప్పేస్తుంటారు. అది అవ్వకుండా వాళ్లే శత్రువులుగా అడ్డుకుంటారు. ఎంకరేజ్ చేయకపోగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్, అన్ని ఫెయిల్యూర్ మాత్రమే చెప్తూ ఉంటారు. చూడండి, నువ్వు సక్సెస్ అవుతావు, నీకు ఆ తెలివి ఉంది, ఆ గట్స్ ఉన్నాయని అభినందనలు చెప్పరు. అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ లో విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలను ఎందుకున్నాయి? మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాం. మీరు చేసే ప్లాన్, మీకు వచ్చే జీతం, మీ క్రియేటివిటీ, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరికి ఇంటిమేట్ చేయకూడదు. ముందుగా మనం ఏం చేస్తాం? ఒక ఫ్రెండే కదా, క్లోజే కదా, ఇంట్లో వాళ్ళే కదా అని చెప్పి షేర్ చేస్తాం. వాళ్ళు పెదవి విరవచ్చు. నువ్వు అందులో ఫెయిల్ అవ్వు, నువ్వు ఇందులో ఫెయిల్ అవ్వు, నీ వల్ల ఏమవుద్ది? చూడండి, ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు. ఎవరో అమ్మ ప్రేమ చాలా విలువైంది. ఒక అమ్మ మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. సో అమ్మ అంటే అంత దైవత్వస్తు సమానం. ఆ బిడ్డల్ని అంత ప్రాణంగా చూసుకుంటది కాబట్టి అమ్మకి నమ్మకం ఎక్కువ ఆ బిడ్డల మీద. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన రహస్యాలు రిలీజ్ చేసేస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు. కొంతమంది స్వార్థపరుడు, లేదా దాన్ని చేరుకోకుండా వీళ్ళే అడ్డుకోవచ్చు. పొలలో వేసి ఆ మనసుని విరిచేసేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నామంటే, ఒక ఇంట్లో 5 రకాలుగా ఉంటారు. మీరు ఏ ఆలోచన అయితే చేస్తున్నారో అది పొందే హక్కు ఉంటేనే మీ ఆలోచనలు చేస్తారు. అది నిజంగా అవుతుంది అనమాట. ఆలోచించి కొంతమంది భయపడిపోతుంటారు. చూడు, అమ్మో నా పిచ్చి గాని నేనేంటి ఆ స్థాయిలో ఆలోచిస్తున్నానంట. నువ్వు ఆ స్థాయిలో ఆలోచిస్తున్నావంటే
నువ్వు పొందే హక్కు కలిగి ఉన్నావు కాబట్టి ఆలోచిస్తున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొందరికే హక్కు ఉందని కొంతమంది అమ్ముతారు. వాడంటే గొప్పవాడు అనే మాట ఏ రోజు మీరు మాట్లాడకండి. నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, గొప్పదానివి, గొప్ప స్త్రీవి, గొప్ప రాకుమారుడివి, రాణివి అని చెప్పి మిమ్మల్ని మీరు ఈ రోజు నుంచి ఆ స్థాయి ఆలోచనలు మీ మైండ్ లోకి వస్తున్నాయంటే, అత్యంత రిచెస్ట్ ఆలోచనలు మీకు వస్తున్నాయంటే మీరు పొందే రైట్ ఉంటేనే వస్తాయి అవి, లేదా రావు. వెంటనే చాలా మంది డైవర్ట్ చేసేస్తారు భయపడిపోయి. ఏంటి నేనున్న స్థాయి ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నేనేంటి అంత ఆలోచిస్తున్నానని భయపడిపోతూ ఉంటారు. అమ్మో అది చాలా కష్టం అని. ఎప్పుడు అలా అనకూడదు. నీకు కళ్ళలో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి అంటే, నువ్వు తెలియకుండా అంత డబ్బు చూస్తున్నావంటే, అంత నగలు చూస్తున్నావంటే, అంత రిచ్ హౌస్ చూస్తున్నావంటే, యూ హ్యావ్ రైట్ టు బి రిచ్. నువ్వు పొందే హక్కు ఉంటేనే నీ మైండ్ లోకి వస్తాయి, లేదా రావు. పొందే హక్కు లేకపోతే మనకి ఎందుకు కనిపిస్తున్నాయి అవి, ఎందుకు వస్తున్నాయి? ఆ రిచ్ స్థాయి కంపెనీ పెట్టినట్టుగా, ఆ కంపెనీ చైర్మన్ అయినట్టుగా, మీరే కంపెనీ పెట్టినట్టుగా, మీరే ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టుగా, అంత దర్జాగా ఆ రాజులేగా రాణిలేగా మీరు కనిపిస్తున్నారంటే యూ హ్యావ్ రైట్స్. యూనివర్స్ ఏం చెప్తుంది? ఈ దివ్యమైన భూమి మీద అన్ని వేల కోట్లు తీసుకునే హక్కు నీకుంది. లక్షల కోట్లు ఎందుకు తీసుకున్నారో కంపెనీ, వాళ్ళ ఆలోచనలు ఆ స్థాయిలో ప్లే చేశారు. మనం ఆలోచనలు ఎంత బాగా ఆలోచిస్తామో అంత తొందరగా అభివృద్ధిస్తాం. ఎంత బాగా మనల్ని మనం కిందకు తొక్కేసుకునే ఆలోచనలు, డిప్రెషన్లు, మనల్ని మనమే విమర్శించుకోవడం చేస్తుంటారు చాలా మంది. నాకు ఏదో దరిద్రం పట్టిందని ఇట్లాంటి మాటలు వాడకూడని భాష వాడుతూ ఉంటారు. నా కర్మ ఇలా కాలిపోయిందని ఇలాంటి భాష అస్సలు వాడకూడదు. నిన్ను నువ్వే కించపరుచుకుంటే నీలోని సబ్ కాన్షియస్ మనసు ఆత్మ నిజంగా పాతాళంతోకే ఆలోచనే చేస్తుంది. దానికి కమాండింగ్ అంటూ ఏమీ ఉండదు. నువ్వేం కమాండ్ ఇస్తావు? బాలేదంటావా? బాగోనట్టుగా శరీరాన్ని తయారు చేసేస్తుంది. ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా బాగోనట్టుగా చేసేస్తుంది. చాలా మంది డిప్రెషన్ లో ఉండిపోయి, నెగిటివ్ బ్లాక్స్ ఎక్కువైపోయి వాళ్ళని వాళ్లే శత్రువులుగా చూసుకుంటూ ఉంటారు. అనకూడని మాటలు వాడుతూ ఉంటారు. జగదీష్ సింగ్ అనే అతను మన ఇండియన్ పర్సన్, వరల్డ్ లోనే హైయెస్ట్ శాలరీ 17,500 కోట్లు తీసుకుంటున్నాడు సంవత్సరానికి. దాన్ని డివైడ్ చేయండి ఫర్ మంత్, కొన్ని వందల కోట్లు. అంటే తనకు ఆలోచనలు ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచి క్రియేటివిటీగా ఎంగేజ్ వచ్చాక లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత క్రియేటివిటీ ఆలోచన చేసేవాడు. గుప్తంగా సైలెంట్ గా ఉండేవాడు. ఇప్పుడు అన్ని వేల కోట్లు తీసుకుంటున్నా సరే అతనిలో గర్వం ఉండదు. ఎందుకని? తనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. తను దానం చేస్తూ ఉంటాడు. తను చేసే పనులు ఎవరికి చెప్పడు. అందువల్ల అవి సక్సెస్ అవుతూ ఉంటాయి. మనం ఏంటంటే ఎవరినో అడుగుతూ ఉంటారు పద్దాక. ఏదైనా షాప్ పెట్టాలన్నా, ఒకటి పెట్టాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా 100 మందిని ఎంక్వైరీ చేస్తుంటారు. అది కొనాలనుకుంటాం, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. వాళ్ళేమంటారు? వాళ్ళకి ఇల్లు ఉండదు, ఒకవేళ కొనుక్కున్న మనసు మంచిది కాకపోవచ్చు, కొడుకునే వాళ్ళు కావచ్చు, నా వాళ్ళని మనం వెళ్ళి పురవేసుకుంటాం. వాడు పెదవి విరిచి లోపల ఒకలాంటి చూపుతో, కొంతమంది నల్లరాళ్ళు పగులుతాయి అంటారు నరదిష్టికి. చూడటానికి బాగానే ఉండొచ్చు, లోపల ఒక్కర బుద్ధితో చూడొచ్చు. వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. కొనటానికి ఆ ఎఫెక్షన్ పడి ఎవరైతే వాళ్ళు అలా ఒక కుళ్ళుకోవటమో ఇలాంటి జరిగిందో ఆ ఎఫెక్షన్ వీళ్ళ మీద పడింది. వీళ్ళేంటి అంతా నా వాళ్లే అని. కరెక్టే, ప్రపంచాన్ని ప్రేమించాలి, ఎవరిని ఏమనకూడదు, అందరితో మంచిగా ఉండాలి. కానీ మన రహస్యాలు చెప్పేస్తే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. మనం అంతా నేను ఇట్లాగే ఉంటున్నాను కాబట్టి నేను ఓపెన్ గా ఉంటానని మీకు మంచి మనసుతో మీరు ఉండొచ్చు. కానీ అక్కడ ఎఫెక్షన్ పడిద్దా, ఆ రియాక్షన్ పడిద్దా అనమాట. వాళ్ళ చూపు కుట్ర గాని దుర్బుద్ధి గాని పడ్డప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది. మీరు వెళ్ళి అది కొనలేని స్థితి ఏర్పడుతుంది. ఇలా కూడా ఉంటుందా అంటే ఉంటుంది. కొన్ని చూపులు ఆ ఫేస్ మీద పడ్డప్పుడు వాళ్ళ ఫేస్ డల్ అయిపోయి అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఇవన్నీ చాలా మందికి తెలియదు. అంటే మనం చేసే ప్లాన్ మీరు కొనేసిన తర్వాత గృహప్రవేశాన్ని గ్రాండ్ గా జరుపుకుంటే అప్పుడు అందరినీ పిలిచి కొన్న తర్వాత చేసేసిన తర్వాత తెలిస్తే ఏమి కాదు. మీరు సక్సెస్ఫుల్ గా ఒక దాంట్లో సక్సెస్ అయిపోయిన తర్వాత ఆ విజయం తెలిస్తే ఏమీ కాదు, కానీ ముందే చెప్పకూడదు. అవి పని చేయకుండా అయిపోతాయి. ఈ విశ్వ రహస్యాల్లో భాగం అనమాట. అట్లా జగదీష్ సింగ్ గారు 17,500 కోట్లు శాలరీ, వరల్డ్ హైయెస్ట్ శాలరీ. ఇలా కూడా ఉంటుందా అండి? ఇంత శాలరీ ఇస్తారా ఎవరైనా అనుకుంటారు. ఎందుకని? మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం చిన్న చిన్న కంపెనీలు 10,000, 15,000, 25,000, మహా అయితే 1,00,000, గట్టిగా బీటెక్ చేసిన వాళ్ళకి 3 lakhs, ఇయర్ ప్యాకేజ్ అయితే 20 lakhs, 30 lakhs ఇంతవరకు తెలుసు. అదేంటి ఇయర్లీ ప్యాకేజ్? ఇయర్లీ ప్యాకేజ్ 17,500 కోట్లు తీసుకుంటారా? అలాంటి క్వాంటమ్ స్పేస్ కంపెనీ ఉందా అని ఎవరికి తెలియదు. మేబీ కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళకి.
డియర్ ఫ్రెండ్స్, ఇట్లా జగదీప్ సింగ్ లాగానే డిఫరెంట్ గా ఆలోచిస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ వేసుకుని జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన అతనికి కూడా డబ్బు లేదు. జగదీప్ సింగ్ లాగానే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఈ రోజు లక్షల కోట్లలో ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా పేరు నిలబెడుతున్న వ్యక్తి జిఎంఆర్. ఫస్ట్ పేదవాడు ఆయన, డబ్బు లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత గురువుల దగ్గర ఆలోచనలనే కొత్త క్రియేటివిటీని ప్రపంచంలోకి తీసుకెళ్లి ఎన్నో ఎయిర్పోర్ట్లు ఇంకా అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నారు విదేశాల్లో. ఆయన నిర్మాణం చేసిన దాన్ని చూసి వెంటనే కాంపిటీషన్ లేకుండా ఆయనకి ఇస్తారు. అంటే మన ఇండియాలో అంత గొప్పవాళ్ళు ఉన్నారంటే మన చుట్టుపక్కల ప్రపంచాన్ని చూస్తాం, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం గమనించాం. అందువల్ల లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ప్రపంచంలో అనేక మంది ఎందుకు ధనవంతులయ్యారు, ఆ కంపెనీలో లాస్ రాకుండా అంత అద్భుతంగా ఎలా ఎదుగుతున్నారు, చాలా విషయాలు ఉంటాయి. అంటే మనం పాజిటివ్ గా ఆలోచిస్తూ అనంత విశ్వశక్తి ద్వారా బ్లెస్సింగ్స్ పొందుతూ ఉంటే, మనం ఏం కావాలో కోరుకుంటూ ప్రాణం పెడితే, నెగిటివ్స్ మీద కాకుండా, ఇతర సమాజం మీద కాకుండా, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్ని ఏం పట్టించుకోకుండా మనకేం కావాలో ఏకదాటిగా ఒక తపస్సు లేక, ఋషి లేక, యోగి లేక ఒక యజ్ఞం కింద తీసుకుని దాని మీదే ఫోకస్ చేసినప్పుడు ఎవరైనా జగదీప్ సింగ్ కంటే, జిఎంఆర్ కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఆ విధంగా అవకాశాలు వీళ్ళు మన దగ్గరికి వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు పొందాలనుకున్న ప్రతిదీ పొందుతారు. ఇక్కడ ఏంటంటే మనం భయపడితే ఏది పొందలేం. చాలా మంది భయపడిపోతూ ఉంటారు, ఉనికిపోతూ ఉంటారు. కొంత డబ్బు చూడంగానే ఎక్కడైనా ఫీల్ వచ్చేస్తుంది. అంటే దొంగలు పడతారేమో, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు చేస్తారు. ఎక్కువ కలిగి ఉండకూడదంట, ఆస్తులు ఎక్కువ ఉండకూడదంట, ఎక్కువ ఉంటే ప్రమాదం అంట అని ఎవరో పిచ్చివాడు, బుర్రలేని వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. వాళ్ళకి బుర్ర ఉండదు. ఎందుకని? వాళ్ళ సంపద చూడలేదు, ధనం సంగతి తెలియదు. మరి అలా జరిగేటట్టయితే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు గాని, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు గాని, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు గాని, ఇంకా అనేక మంది సంపన్నులు, అమెజాన్ అధినేత గాని, వీళ్ళంతా నేలమట్టం అవ్వాలిగా. అంత సంపద కలిగి ఉంటే ప్రమాదం అయితే మరిన్ని లక్షల కోట్ల కోసం కొత్త వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? కిందకి ఎందుకు పడిపోలేదు? ఇలాంటి మాటలు, పక్కా వాళ్ళు చెప్పే మాటలు, బుర్ర లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళ మాటలు చెప్పే మాటలు వినకండి. ఎందుకంటే మీరు ఎదగడం వాళ్ళకి ఇష్టం లేక అలా చెప్తారు. మీరు ఎక్కడ కోటీశ్వరులు అయిపోతారు, వాళ్ళని మించి తట్టుకోలేరు వాడు కొంతమంది. అందుకని మీ రహస్యాలు ఎవరికి షేర్ చేయకూడదు. మీ వయసు కూడా ఎవరికి చెప్పకూడదు. మీరు ఎప్పుడు కూడా యంగగానే ఉన్నాను, నేను కళకళలాడుతూ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ద్వారా ఈ ప్రపంచంలో చాలా స్వేచ్ఛగా, సంపూర్ణ ఆరోగ్యంతో, డబ్బు సంపదలతో, కోరుకున్న లైఫ్ పార్ట్నర్ తో అద్భుతమైన ఈ ప్రకృతిలో గొప్పగా జీవిస్తున్నాను. అనేక మందికి నేను రోల్ మోడల్ గా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ చాలా గొప్పగా జీవిస్తున్నాను. అలా నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి వెలిగెత్తి చాటాలి విశ్వంలోకి చూస్తూ. ఒక వాక్యాన్ని చెప్తున్నామంటే మన శరీరం తప్పించిపోవాలి. 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ వాక్యం విశ్వంలోకి వెళ్ళాలి. సూటిగా మీకు 100 రెట్లు తిరిగి రావాలి. అలాంటి అద్భుతమైన ఆలోచనలు మీరు విశ్వంలోకి నింపండి, పంపండి, రాయండి క్రియేషన్ బుక్ లో. అదే మాట్లాడండి. ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడద్దు. ఎవరైనా విమర్శించినా మీరు పట్టించుకోవద్దు. విమర్శలు అసలు పట్టించుకోవద్దు. నెగిటివ్ మనుషులతో దూరంగా ఉండండి. మీకేం కావాలో, ఎంత గొప్ప శాలరీ అయినా, పెద్ద శాలరీ అయినా పొందొచ్చు, ఎంత కంపెనీ అయినా మీరు పెట్టొచ్చు. యు హ్యావ్ రైట్. ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నారని చెప్తుంది యూనివర్స్. ఈ ప్రపంచం అనే ఈ భూమి మీద మనం ఏ దేశంలోదైనా, ఎక్కడదైనా సరే మనం పొందొచ్చు. ఐ హావ్ ఆల్ రైట్స్ అని మీరు చెప్పాలి. నా జన్మ హక్కు అని మీరు వెలిగెత్తి చాటమంటుంది యూనివర్స్. చాలా మంది భయపడిపోతుంటారు. ఎక్కడది ఎలా వస్తుంది వేరే దేశంలోది, ఇక్కడ కూర్చొని కోరుకుంటే అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. మన సృష్టికర్తలం, మనలోని ఆత్మ ఉంది, మరణం లేని ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏదైనా తీసుకురాగలదు. అనంత విశ్వశక్తితో వైర్లెస్ కలిగి ఉన్న ఆత్మ ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది. నిన్ను గొప్పవాడిగా, అందరికంటే ఎక్కువ శాలరీ తీసుకుని వచ్చేలాగా నీ గట్స్, ఆ తెలివితేటలు, ఆ క్రియేటివిటీని పొందే హక్కు మీరు కలిగి ఉన్నారు. పదే అడిగినప్పుడు, మీరు దానికోసం తపన పడిపోయినప్పుడు, నా భవిష్యత్తు ఇలా సాధారణంగా ఉండకూడదు, గొప్పగా ఉండాలని మీరు కోరుకుంటే, ఆ గట్స్ మీకుంటే, ఆ క్రియేటివిటీ మీకుంటే, మీకు లేదా నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా. డియర్ ఫ్రెండ్స్, చిన్న జీతాలకి కొంతమంది వాళ్ళ మదర్స్ చెప్తూ ఉంటారు, ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని ఎక్కువ ప్యాకేజీ కోరుకోవాలంటే ఆడు భయము, నాకు అంత గట్స్ లేవు అని వాళ్ళే చెప్తూ ఉంటారు. ఆశ్చర్యపోతూ ఉంటారు తల్లిదండ్రులు కూడా. అంటే ఎక్కడో లో వైబ్రేషన్స్ లో ఉన్నారు, ఎక్కడో ఏదో చూడకూడదు, కొన్ని వినకూడని వినుంటారు. వాళ్ళు సబ్ కాన్షియస్ మనసులో కొన్ని లక్షల్లో నెగిటివ్ ఫ్రేమ్స్ పెరిగిపోవడం ద్వారా ఏదైనా కోరుకోవాలన్నా భయపడిపోతూ ఉంటారు. అందువల్ల ఆ భయాన్ని తీసేసి కొత్త జీవితాన్ని మీరు
పొందొచ్చు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకుంటున్న ప్రతి జీవితం మీరు పొందాలని, మీరు ఏది కోరుకుంటున్నారో అది జరగాలని, ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల శాలరీ మీరు పొందాలని ప్రత్యేకంగా నేను ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మనం 1-to-1 క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం త్రూ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే, మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా, ఒక కంపెనీ పెట్టాలా, అప్పులున్నాయా, అనారోగ్యంగా ఉందా, లేకపోతే ఎవరినైనా వేధిస్తున్నారా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, కేసులు ఉన్నాయా, అనేక రకాలుగా ఇంకా ఏ ఇబ్బంది అయినా సరే, మీరు మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నారా, లైఫ్ పార్ట్నర్ ఎలా కోరుకోవాలి, లేకపోతే మీ జాబ్ కోసం హైయెస్ట్ ప్యాకేజ్ కోసం ఎలా కోరుకోవాలి, ఇతరుల కంటే భిన్నంగా, కొత్తగా, డిఫరెంట్ గా, అట్రాక్టివ్ గా, ఎవర్ గ్రీన్ గా ఎలా ఎదగాలి, అనేక విషయాలు మీరు తెలుసుకుంటారు. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి. డైరెక్ట్ గా రావాల్సిన వాళ్ళు కూడా రావచ్చు. ఎవరైనా ముందు అపాయింట్మెంట్ తీసుకుని రావాలి, ఎందుకంటే డైరెక్ట్ గా వస్తే టైం ఉండదు. చాలా మంది ముందే చాలా దేశాల నుంచి బుక్ చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ముందుగా బుక్ చేసుకుంటేనే కుదురుతుంది. థ్యాంక్ యూ సో మచ్.